రైతులా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన నామాన్ని మనం ఘనపరిచేవారుగా ఉండాలి. ఆయన నామాన్ని నిత్యము సన్నుతిస్తూ, అనుదినము ఆయన సన్నుతిస్తూ, నిత్యము ఆయన నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆయన యొక్క మహాత్యమును, ఘనమును మనకు అనుగ్రహించే దేవుడు. అటువంటి దేవాది దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తుకు దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమ్మరింపబడును గాక. దేవుని యొక్క సన్నిధిలోకి మనం ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రం నాయన, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమ ఘనతకు అర్హుడైన రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజువైన దేవా, నీ నామానికే దేవా, దేవా ఇదిగో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అనుదినము దేవా నీ కీర్తిని ప్రకటిస్తూ దేవా, నిత్యము నీ సన్నిధిని ప్రకటిస్తూ దేవా, నిన్ను కీర్తిస్తూ ఆరాధిస్తుండగా దేవా, నీ సన్నిధి మా మధ్య ఉంచబడుచున్నాను. నీ మహాత్యమును మా మధ్య ఉంచబడుచున్నాను. నీ కృపతో మమ్మల్ని ఆవరించబడుచున్నానయ్యా. దయగలవడానికే వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ సాయంకాలపు ఆరాధనకు దేవా, అయ్యా నువ్వే ఆరాధకుడుగా దేవా, దేవ ఇదిగో తండ్రి మా మధ్య ఉండబడుచున్నానయ్యా. ఆరాధనకు యోగ్యుడైన వాడా ఇదిగో తండ్రి, ఆరాధన ఆది నుండి నువ్వు నడిపించబడుచున్నాను. వచ్చిన ప్రతి బిడ్డని దీవెనతో ఆశ్రయించబడుచున్నానయ్యా. నీ ఆత్మతో నింపి బలపరచబడుచున్నాను. నీ కృపతో వారిని బలపరిచి దేవా, నీ ఆత్మతో వారిని బలపరిచి దేవా, నీ కొరకు ఉపయోగపడే బలమైన పాత్రగా దేవా చేసుకుని దేవాది దేవా, నీ సహాయం మాకు అనుగ్రహించమని, నీ కృపతో నీ దీవెనతోని దేవా, నీ సన్నిధి మా మధ్య ఉంచమని, నీ తోడు నీ ప్రసన్నత సన్నిధి మాకు అనుగ్రహించి దేవా, ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తూ దీన్ని దీవించి ఆశించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందుకే స్తోత్రం, అందుకే స్తోత్రం, అందుకే స్తోత్రం. నాలోని ఆశ నీవే కదా, నాలోని జీవం నీదే కదా, నాలోని ఆశ నీవే కదా, నాలోని జీవం నీవే కదా, త్రోవలు వెలుగు నీవే కదా, త్రోవలు వెలుగు నీవే కదా, మనసులో నెమ్మది నీవే కదా, మనసులో నెమ్మది నీవే కదా, అందుకే స్తోత్రం, అందుకే స్తోత్రం, అందుకే స్తోత్రం, అందుకే స్తోత్రం. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మాలో ఉన్న ఆశ నీవైనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాలో ఉన్న జీవాధిపతి అయిన దేవాది దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, ఆత్మపూర్ణుడే దేవా మా మధ్య ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. కృపామయుడ దయామయుడైన దేవాది దేవ, నీ ఆత్మతో మమ్మల్ని దేవా, అయ్యా నీ ఆత్మీయ వర్షముతో దేవా మమ్మల్ని నింపుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా కృపలు దేవా, మా ఏళ్ళ నీ కృప చూపిస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృప చాలును, నీ కృప చాలునయ్యా. అయ్యా నీ కృప లేకపోతే దేవా మేము జీవించలేమయ్యా. నీ కృపతోనే దేవా మమ్మల్ని రక్షించి ప్రేమించి దేవా నీ హక్కును చేర్చుకున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మా దీన దశలో దేవా మాకు తండ్రిగా తల్లిగా మాకు తోడుగా ఉంటున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా మంచి కాపరివైన రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మేపడి గొర్రెలమైన మమ్మల్ని దేవా ప్రతి దినము దేవా, అయ్యా ఇదిగో నీ వాక్యముతో మమ్మల్ని ఉదక స్నానం చేయిస్తున్నవాడా
నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యం అనే ఆహారంతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి నూతన బలముతో, నూతన ఆశీర్వాదంతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప రాజాధిరాజు అయ్యా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎల్ షదాయ్ అన్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోవా షమ్మా అన్నవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, యెహోవా నిస్సీ అన్నవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, మా మధ్య నిరంతరము దేవా నిలుచువాడై ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తరతరములు దేవా అయ్యా ఇదిగో యుగయుగములు దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి దేవా మమ్మల్ని బలపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా మా ఆరాధన అంతటిని దీవించి ఆశించి దేవా అయ్యా నీ కృపలో వర్ధిల్లింపజేసిన విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ముఖ దర్శనం చేస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడి దేవా మమ్మల్ని బలపరచమని, నీ వాక్యంతో మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం భారతి సిస్టర్ చదువుతారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. ఆది కాండము 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధజలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యం గురించి మహిమపరచును గాక. ఆమేన్. In English, Genesis 1st chapter 2nd verse. And the earth was without form and void, and darkness was on the face of the deep, and the Spirit of God moved on the face of the waters. उत्पत्ति पहला दूसरा वचन. और पृथ्वी बोदल और सुनसान पड़ी थी, और गहरा झेल के ऊपर अंधेरा था, तत् परमेश्वर का आत्मा जल के ऊपर मंडलते था. आमेन. దేవుడి పరిశుద్ధ ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. అవును ఆయన ఆత్మ, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు మా స్తుతి ఆరాధనలో ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మాట్లాడే దేవుడు ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడబడొచ్చున్నానయ్యా. నీ సన్నిధి గోతంటే మాకు తోడుగా ఉంచి దేవా నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా వినుచున్న ప్రతి ఒక్కరిని దేవా నీ ఆత్మతో నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా వినగల చెవుని గ్రహించే మనసును అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవా మాకు దాయిత్యమడొచ్చున్నానయ్యా. నీ స్వరం వినగల చెవులు మాకు దాయిత్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇగో నీ మాటలు విన్నప్పుడు దేవా మా హృదయంలో దేవా సంతోషం కలుగుతాదయ్యా. నీ మాటలు మా హృదయానికి తెప్పరలు కలుగజేస్తాయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ సహాయంతో దేవా అయ్యా ఇదిగో నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచి దేవా నీ కొరకు ఘనమైన బలమైన పాత్రగా ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎన్నిక లేని నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ పాత్రగా వాడుకోబడుచున్నాను. నీ స్వరాన్ని నాకు దాయిత్యమడుచున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి దేవా నీ కొరకు ఉపయోగపడే ఘనమైన పాత్రగా ఏర్పాటు చేసుకోమని నీవే నాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆ దేవుడిని మనం ఆరాధిస్తుండగా దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యమైన అద్భుతాలు చేసే దేవుడు. దేవుడు గొప్ప దేవుడు. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి ఎలా ఉందంట? దేవుడు ఆదియందు భూమి ఆకాశాలు సృజించిన తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉందంట. నిరాకారం, ఒక ఆకారం లేదు, చాలా శూన్యముగా, ఎందుకు పనికిరాని దానిగా, చీకటిగా ఒక నిరాకారంగా ఉంది. దాని మీద మొక్కలు గాని జంతువులు గాని ఏమీ లేదు. ఓన్లీ ఒక నిరాకారం, అంటే మనం చెప్పాలంటే ఒక అమీబా జీవిలా ఉందన్నమాట. అమీబాకి ఒక ఆకారం ఉండదు. అటువంటి స్థితిలో ఎందుకు పనికిరాని ఒక బ్యాక్టీరియా లాగా ఒక విధంగా ఉంటున్నప్పుడు
దానిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో అనేక గ్రహాలు ఉన్నాయి గానీ, భూమి అనే గ్రహం మీద దేవుడు ఒక అందమైన సృష్టిని ఏర్పాటు చేశాడు. భూమి ఆ టైంలో దేవుడు చూస్తున్న టైంలో భూమి నిరాకారంగాను, శూన్యముగాను ఉంది. అక్కడ చీకటి, చీకటి ఉందంట. చీకటి ఉండడమే కాకుండా అక్కడ అగాధ జలములు కూడా ఉన్నాయంట. భూమి మొదటిగా ఉన్నప్పుడు, ఆదిలో ఉన్నప్పుడు భూమి మీద చీకటి ఉంది. అగాధమైన జలాలుండంటే పెద్ద పెద్ద అగాధం అంటే పెద్ద పెద్ద మహాసముద్రాల్లాంటివి జలాలు. అవి ఊహించలేం. అటువంటి జలములతో నిండి ఉంది. ఆ జలములు ఎలా ఉన్నాయి? చీకటిగా ఉంది. మనం ఒక గదిలో తలుపులన్నీ వేసేసుకొని లైట్‌లన్నీ ఆర్పేసుకుంటే ఎలా ఉంటది? అంతకన్నా భయంకరమైన చీకటిగా ఉందంట భూమి. అలాంటి అగాధంగా ఉందంట. అగాధ జలముల పైన మరి చీకటి కమ్మి ఉందంట. ఆ చీకటి ఎలా ఉందంటే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆ చీకటి మీద, ఆ అగాధ జలము పైన దేవుని ఆత్మ అల్లాడుచుందంట. అంటే దేవుని ఆత్మ ప్రవహిస్తుంది. ఎంత గొప్ప దేవుడు. చీకటిగా ఉన్న భూమి మీద నిరాకారంగా ఉంది. ఆ భూమి నిరాకారంగా ఎందుకు పనికి రాకుండా శూన్యముగా దాని మీద మొక్కలు గాని, జంతువులు గాని, మనుషులు గాని ఏది నివాసయోగ్యంగా లేని పరిస్థితిలో దేవుడు దాన్ని చూసాడు. అటువంటి పరిస్థితిలో చూసినప్పుడు అది చాలా చీకటిగా అగాధ జలముతో కప్పి ఉంటే దేవుని ఆత్మ అక్కడ ఆ చీకటి అగాధ జలముల పైన అల్లాడుచుందంట. దేవుడి యొక్క కృప ఆ భూమి మీద కనిపించింది. ఈరోజు మన భూమి మీద ఇంత సంతోషంగా జీవించగలుగుతున్నామంటే, ఆక్సిజన్ పీల్చగలుగుతున్నామంటే, మనం జీవించగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కనుదృష్టి భూమి మీద దేవుని యొక్క కనుదృష్టి పడింది కాబట్టి. లేదంటే మనము కూడా ఒక గ్రహంలో గ్రహంలోని వాటిలో చూసినప్పుడు అక్కడ ఎలియన్స్ ఉన్నారు అంటారు. మనం అప్పుడప్పుడు మరి టీవీలో వాటిలో ఫోటోలో చూసినప్పుడు వాటికి ఒక ఆకారం అంటూ ఉండదు ఆ జీవులకి. ఆ ఎలియన్స్‌కి ఎటువంటి ఆకారం కూడా లేకుండా ఉన్నారని అనుకుంటాం అంతే గాని భూమి మీద దేవుని యొక్క కనుదృష్టి పడిన తర్వాత దేవుడు ఎంతో అందంగా సృష్టించి మనల్ని సజీవంగా ఆయన జీవాత్మ ఇచ్చి మనల్ని ఇక్కడ నివసింపజేస్తున్నాడు భూమి మీద. ఈ భూమి మీద నివసించడానికి కారణం ఆ అగాధ జలము పైన దేవుని ఆత్మ అల్లాడుచుంది కాబట్టి. దేవుని ఆత్మ దానిని ఏదో ఒక విధంగా దాన్ని బాగు చేయాలి. ఆ చీకటిగా ఉన్న నిరాకారంగా ఉన్న భూమిని ఏదో ఒక విధంగా నివాసయోగ్యంగా చేయాలని దేవుని ఆశ. ఆత్మ ఆ జలముల పైన అల్లాడింది కాబట్టి ఆ జలములైన మనల్ని ఆ జలములతో నింపబడిన దానిని దేవుడు 2గా విడదీశాడు. ఒకటేమో ఒక జలాన్ని విశాలమైన ఆకాశంగా మారిస్తే కిందున్న జలములు ఒక చోటన కూర్చబడి ఆరిన నేల కనబడు గాక అని పలుకగా ఆ ప్రకారమయ్యెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. భూమంతా ఒక వాటర్‌తో అగాధ జలములతో నిండి ఉన్నప్పుడు దానిని వేరు చేసాడట దేవుడు. పైన ఆకాశముగా వేరు చేశాడు. క్రింద భూమిగా వేరు చేసి మళ్ళీ ఆ భూమిని ఆరిన్యాలను కొంత, జలరాశులను కొంత ఏర్పాటు చేశాడు. అవును మన జీవితాల్లో కూడా మనల్ని ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. తల్లి గర్భంలో మనం ఉంటున్నప్పుడు చీకటిగా ఉంటాది. అక్కడ ఒక చిన్న అణువుగానే స్టార్ట్ అవుతాం. తల్లి గర్భంలో ఆ చీకట్లో, ఆ నీటిలో ఆ బేబీ అలా ఎదుగుచూ మనకు 9 నెలలు నిండితే గాని బయటికి రాదు. అందంగా రావాలి అంటే ఆ చిన్న కంటికి కనబడని ఆ కణము దేవుని సృష్టి ఆ 9 నెలల్లో చాలా అందంగా తయారవుతది. అలాగే అక్కడ ఆ లోపడున్న బేబీ ఎదుగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని చీకట్లోనే ఉంటది. కానీ బయటికి దేవుని వెలుగులోకి వస్తది. అలాగే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఎలా అయితే సంతోషంతో మరి వస్తాదో, అలాగే మనము కూడా ఆ భూమి కూడా అలా నిరాకారంగా, శూన్యంగా మరి ఉన్నప్పుడు ఒక ఒక విధంగా నిరాకారంగా, శూన్యంగా ఉన్న దానిని ఆ జలములతో అల్లాడుచున్న దానిని దేవుడు భూమిగా ఏర్పాటు చేశాడు. ఆరిన నేలను భూమిగా, ఆకాశ విశాలముగా ఆ జలములను విడగొట్టాడు. మరి జలరాశిగా మళ్ళీ ఒక పక్కకి దేవుడు చేశాడు. ఒకటే జలాన్ని ఒక జలాన్ని అదేం చేస్తాడు
అగాధ జలముగా ఉన్న దానిని దేవుడు 3 భాగాలుగా విడదీశాడు. ఒకటి పైనున్న ఆకాశ విశాలంగా చేశాడు. రెండోదేమో ఆరిన నేలగా చేశాడు. మూడోదేమో జలరాశిగా మార్చాడు. జలము చాలా ఇంపార్టెంట్. నిన్నటి మనం 3 రోజుల నుంచి వింటున్నాం. దేవుని యొక్క జలం, దేవుని యొక్క జీవ నదులు గల నదుల్ని మన కడుపులో మరి దేవుడు ప్రవహింపజేస్తాడు. ఎప్పుడు యెహోవా యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు వారి కడుపులో నుండి వారి జీవ జల నదులు ప్రవహించును అంటున్నాడు. అటువంటి మరి దేవాది దేవుని దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. ఆయన నిత్య జీవనకే ఊరి నీటి బుగ్గలుగా మనల్ని మారుస్తుంటాడు. నీరు చాలా ఇంపార్టెంట్. ఆ నీటి లేకపోతే ఒక ప్రాణి మన కడుపులో ఉన్న ఒక బేబీ రావాలి అంటేనే నీరు చాలా ఇంపార్టెంట్. మనం ఆహారం తినాలి అన్నా సరే దాన్ని మనం వండుకునే పాత్రలు మళ్ళీ వాష్ చేసుకొని, లేదంటే మనం తినే ఆ కూరగాయలు వాష్ చేసుకుంటే గాని మనం తినం. అంటే నీరు చాలా చాలా ఇంపార్టెంట్. దేవుని యొక్క నీరు, వాక్యం అనే నీరు మనకి చాలా అవసరం. ప్రతిరోజు ఒక మొక్కను పెంచి ఆహ్, ఆ మొక్కకు నీరెయ్యకపోతే 2 రోజుల్లో వాడిపోతది. అదే ఆ నీరు వేస్తుంటే పచ్చని ఒలీవ మొక్క వలె అది చిగురింపజేస్తుంటది. కాబట్టి దేవుడు మనల్ని ప్రతిరోజు ఆయన సన్నిధిలో ప్రతి నిత్యము ఆయనే వచ్చి దేవాది దేవుడే పరిశుద్ధాత్మతో మనతో మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ జలముతో, ఆ పరిశుద్ధ వాక్యముతో మనల్ని నింపి బలపరుస్తున్న దేవుడు. ఎప్పుడైతే మరి జీవ వృక్ష ఫలంగా మనం మారుతున్నామో 12 కాపులు కాస్తాం. ప్రతిరోజు, ప్రతి నెల మనకి దేవుని ఆశీర్వాదాలతో నింపుతాడు. మరి గొప్ప దేవుడు. అందుకే మనం ప్రతి నెల సాక్ష్యాలతో దేవుని సన్నిధికి వస్తున్నాం. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన సన్నిధిలో ఆయన వాక్యముతో, ఆ వాక్యం అనే నీరు మనకి ప్రతిరోజు వేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటామంటే పచ్చని ఒలీవ మొక్క వలె ప్రతిరోజు చిగురిస్తూ మనం చేయు కార్యమంతటిని సఫలపరిచే గొప్ప దేవుడు. మనం ఆయన దగ్గరికి వస్తున్నాం. అలాగే మన దేవుడు మన గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనం నిన్నటి దినాన చూసాం. దేవాది దేవుడు మనం వచ్చింది జీవజలపు ఊట యొద్దకు వచ్చాం మనం. మనం జీవజల ఊట యొద్దకి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడైతే మనం నూతన జన్మగా జన్మించడానికి బాప్తిస్మం అనే నీరు వాడుకొని దేవాది దేవుని సన్నిధిలో మరి నూతన సృష్టిగా ఆయన పోలికలో, ఆయన నవీన స్థితిలో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని ఒడంబడికతో దేవుని సన్నిధిలో మనము దేవునితో కట్టబడి మరి దేవుని సన్నిధిలో ఎదుగుచుంటున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశించే దేవుడు. నవీన స్వభావాన్ని ఇస్తాడు దేవుడు. ప్రాచీన స్వభావాన్ని తీసేస్తాడు. పాత క్రియలను తీసేస్తాడు. బాప్తిసం ద్వారా నూతన పరచబడుతుంటాం. నూతన సృష్టిగా మార్చబడుతుంటాం. అలాగే మరి నీటి ద్వారా మనం ప్యూరిఫికేషన్ అయిన తర్వాత, పరిశుద్ధత జరిగిన తర్వాత దేవుడు మనల్ని నూతన సృష్టిగా మార్చిన తర్వాత మనల్ని ఆరోగ్యవంతులుగా మారుస్తాడు. దేవుని యొక్క నీటిని మనం తాగుతున్నప్పుడు ఆ జీవజల ఊటని మనం సమీపంగా వెళుతున్నప్పుడు, ఆ నీటిని సేవిస్తున్నప్పుడు మనలో ఉన్న అనారోగ్యాలను ఆయన స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాలతో మనల్ని బలపరిచే దేవుడు. ఆయన ఆత్మీయ వరాలతో మనల్ని నింపే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలాగే మన ఎమోషన్స్‌లో మనం ఉంటున్నప్పుడు కోపాలు, మరణ భయం, ఇబ్బందికర పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడిచ్చే జీవజల ఊట యొద్దకు మనం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఏలియాకి ఎలా అయితే దేవదూత వచ్చి ఆ మరణ భయంలో ఉన్నప్పుడు నీళ్ల బుడ్డి ఇచ్చి తన శక్తికి మించిన ప్రయాణం చేయాల్సిందని అని తనకి బలపరిచినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు ఏలియా ద్వారా. అలాగే మనల్ని కూడా దేవుడు ప్రతిరోజు ఆయన యొక్క శక్తిగల వాక్యమైన మనల్ని యొద్దకు తీసుకువస్తున్నాడు. ఆయన శక్తితో మనల్ని నింపుతున్నాడు. ప్రతిరోజు మనకు ఒక నీళ్ల బుడ్డిని దేవుడు దయచేస్తున్నాడు. మనం పూర్తిగా నింపబడటానికి, ఆయన శక్తిని పొందుకోవడానికి, ఆయన బలాన్ని పొందుకోవడానికి ప్రతిరోజు ఆయన వాక్యముతో మనల్ని నింపడమే కాకుండా మనలో ఉన్న ముడతను, డాగును, కళంకమును తీసివేసే పరిశుద్ధ వాక్యముతో ఉదక స్నానం చేయిస్తున్నాడు. రాజాది రాజండి. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వలోక నాథుడై ఉండి మనల్ని ఆయన కొరకు పవిత్రులుగా, పరిశుద్ధులుగా, ఆయన రాజ్యం వచ్చినప్పుడు, ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడకుండా ఉండడానికి దేవుడు మనల్ని ప్రతిరోజు ఆయన పరిశుద్ధ వాక్యముతో ఉదక స్నానం చేసి మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. అందుకోసం తన్ను తానుగా మరి దేవాది దేవుడే మన కొరకు తన ప్రాణం పెట్టి
మరి బలి అయ్యే గొప్ప దేవుడండి. అటువంటి దేవుని యొద్దకు మనం వచ్చి ఉన్నాము. దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాం. ఆ నీటిలో మనం ఉదక స్నానం చేస్తున్నాం. ఆ జీవనది ఎక్కడికైతే పారుతుందో, ఆ జలం ఎక్కడైతే పారుతుందో అక్కడ సమస్తము బ్రతుకును అంటున్నాడు. మనల్ని పరిశుద్ధ జలముతోటి ఆయన పవిత్రపరుస్తున్నాడు. అందుకే దేవాది దేవుడు మన జీవితాలు అరణ్యంగా ఉన్న జీవితాలను, ఎండిన నేలలను నీటి మడుగులుగా, నీటి బుగ్గలుగా మారుస్తున్న దేవుడు. మనము జీవించడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా దేవుడు బలపరుస్తున్నాడు. అందుకే మనము అపరిశుద్ధమైనా సరే, మురికిగా ఉన్న మనము ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, నీ జీవనది దగ్గరికెళ్ళినప్పుడు మనము కూడా మంచి నీళ్ళగా మారిపోతున్నాం. బహు విస్తారమైన చేపలను పట్టేవారిగా దేవుడు మనల్ని ఆయన కొరకు బలమైన పాత్రగా వాడుకుంటున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి. ఈ జీవజల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి ప్రవహిస్తుంది. మన మధ్యకు వస్తుంది. మన గృహాల్లోకొస్తుంది. మన కుటుంబాల్లో ఉంటుంది. దేవాది దేవుని యొక్క జీవ నది మన హృదయాల్లో ప్రవహిస్తుంది. అది ప్రవహిస్తున్నప్పుడు ఆ జీవ వృక్షమైన వాక్యాన్ని మనం భుజిస్తున్నప్పుడు, మనము తిని తృప్తి పొందుతున్నప్పుడు, మనం ఫలించే వారిగా, అభివృద్ధి చెందేవారిగా, ఆశీర్వదింపబడిన వారిగా మారుతున్నాం. అంతేకాకుండా మన మీదున్న పాపాన్ని, శాపాన్ని తీసివేసి ఆయన యొక్క పరిశుద్ధతో మనల్ని నింపి, ఆయన కొరకు ఇష్టమైన వారిగా ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు పొందుకునే వారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంతే కాకుండా ఎక్కడైతే జీవనది పారుతుందో అక్కడ ఆయన సింహాసనం ఉంచుతున్నాడు. ఈరోజు నీ గృహంలో, నా గృహంలో, అందరి గృహాల్లో ఎక్కడైతే స్వరం వినబడుతుందో అక్కడ దేవుని సింహాసనం, గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎల్లప్పుడూ స్థిరముగా, నిత్యముగా ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇదే రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది అగాధ చీకటి, అగాధ జలముల పైన అల్లాడుచుండగా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుందంట. దేవుడు ఆ జలములను ఎంతో ఇంపార్టెంట్‌గా ఉంటున్నాయండి. దేవుడు ఈ జలములను హోలీ స్పిరిట్ అని చెప్పాను. దేవుని యొక్క కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మొట్టమొదటగా వాటర్‌నే వాడుకుంటున్నాడు. చూస్తున్నాం కదా! మొదటిగా సృష్టి ప్రారంభం అవ్వడానికి కూడా ఈ జలాన్నే వాడుకున్నాడు. ఈ జలములనే వాడుకున్నాడు. అది భూమి నిరాకారంగా, శూన్యముగా ఉన్న, అది చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్న ఆ చీకటి దేవుని ఆత్మ అక్కడ అల్లాడి మొదటగానే దేవుడు ఈ సృష్టి ఏర్పడడానికి దేవుడు మొట్టమొదటగా వాడుకుంది జలముల్ని. ఆ జలముల్ని 3 విధాలుగా విభజించాడు. విశాలమైన ఆకాశం కింద ఆరిన నేలగా జలరాశిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప దేవుడండి. వాటర్ చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుని సన్నిధిలో ఆత్మీయంగా చూస్తున్నప్పుడు, దేవుని ఆత్మతో మనం చూస్తున్నప్పుడు వాటర్ చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ చాలా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, దేవుని వాక్య గ్రంథంలో వాక్యాన్ని నీరు చాలా ఇంపార్టెంట్‌గా దేవుడు చూపిస్తున్నాడు. ఎప్పుడైతే సృష్టి ఆరంభం అవ్వడానికి కూడా వాటర్‌నే దేవుడు వాడుకున్నాడు. కాబట్టి దేవుడు కార్యాలు గొప్ప కార్యాలండి. అలాగే దేవుని యొక్క జడ్జిమెంట్, దేవుని యొక్క న్యాయ తీర్పు జరగడానికి కూడా దేవుడు వాటర్‌నే వాడుకున్నాడు. ఎలా అంటే మరి ఎప్పుడైతే దేవుడు భూమిని చక్కగా అందంగా సృష్టించాడు. చక్కగా అందంగా సృష్టించి నరుల్ని ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి అని దేవాది దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను, పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన యొక్క ప్రేమతోటి మనల్ని ఆయన తన స్వహస్తాలతో మనల్ని ఏర్పాటు చేసుకొని, మట్టితో మనల్ని ఏర్పాటు చేసుకొని, చక్కగా మనల్ని తన పోలికలో ఏర్పాటు చేసుకొని, భూమి మీద ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. ఈ లోకంలో నేను సృష్టించిన ఈ సముద్రంలో ఉన్న జంతువుల్ని, ఆ ప ఆకాశంలో ఎగిరే జంతువుల్ని అన్నిటిని మీకు స్వాధీనపరుస్తున్నాను. భూమిని మీరు ఏలండి అని దేవుడు మరి వాగ్దానం చేసి వారిని పంపించినప్పుడు వారు చక్కగా ఆ ఏదైనా ఫలంలో చక్కగా అనుభవించారు. ఆ తర్వాత అలా దేవుడు సృష్టి అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క సృష్టి మరి చాలా దేవుని దృష్టికి చాలా భయంకరంగా మారిపోయింది. అది ఎక్కడంటే నోవాహు గారి కాలంలో 6 అధ్యాయం, ఆదికాండము 6 అధ్యాయం చూసినప్పుడు
6 అధ్యాయము 5 వచనంలో నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చించుకొనెను. సో దేవుడు అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం పొంది ఉన్నాను అంటున్నాడు. దేవుడికి కోపం వచ్చినప్పుడు కూడా దేవుడు నీటినే వాడాడండి. దేవుడు కోపం వచ్చింది. అక్కడ నరుల యొక్క చెడ్డ హృదయాన్ని చూసినప్పుడు చాలా బాధపడి ఈ లోకంలోని సృష్టించినప్పుడు ఈ భూమి మీద వీళ్ళందరినీ సృష్టించాలి. పశు పక్షాదుల దగ్గర నుంచి అన్నిటిని జంతువుల్ని, పురుగుల్ని అన్నిటిని భూమి మీద ఉండకుండా తుడిచివేస్తాను. నేను సృష్టించినందుకు సంతాపం పొందుతున్నానని ఎంతో బాధపడుతూ మరి భూమి మీద మరి దేవుడు జలప్రళయం తీసుకొచ్చాడు. జలప్రళయం తీసుకొచ్చాడు. అప్పుడు ఆ టైంలో నోవాహు గారు మంచిగా ఉండడం వల్ల నోవాహు గారి కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. అంతేకాకుండా తనతో దేవాది దేవుని యొక్క తన కుమారుల్ని నోవాహు గారి కుమారులు మరి ముగ్గురు కోడళ్ళు తన భార్యతో కలిసి ఒక చక్కని ఓడ నిర్మించుకోమని చెప్పి వారెంతో ఆ ఓడలో ఉండడానికి అన్ని ప్లాన్ ప్రకారం దేవుడు చేసిన తర్వాత అందులోకి ఈ లోకంలో దేవుడు సృష్టించిన జంతువుల్ని పశుపక్షాదులను కూడా ఒక్కొక్క 2 చొప్పున వాటిని మళ్ళీ దేవుడు అక్కడ తీసుకొచ్చి ఆ ఓడలో నూతనమైన వాటిగా ఏర్పాటు చేసుకోవడానికి అన్నిటినీ కాకుండా దేవుని కొరకు ఏర్పాటు చేసుకోవడానికి సమస్తానంలో కొన్నిటిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాటినన్నిటిని ఆ ఓడలో వేసి భద్రం చేసిన తర్వాత 40 రోజులు 40 రాత్రులు ఆగకుండా మరి పెద్దగా జలప్రళయం వచ్చింది. దాన్ని చూసినప్పుడు 6 అధ్యాయం 17 వచనంలో అంటున్నాడు, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహం రప్పించున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదునని నోవాహు గారితో చెప్తున్నాడు. ఈ లోకంలోని సృష్టించినదంతా విషయంలో నేను సంతాపడుతున్నాను. ఇదిగో జీవవాయు గల సమస్త శరీరులు ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహాన్ని నేను పంపిస్తున్నాను అని దేవుడు మన నోవాహుతో చెప్తున్నాడు. లోకమందున్న సమస్తము చనిపోవును అంటున్నాడు. దేవునికి కోపం వచ్చినప్పుడు దేవుడు చాలా కోపంతో ఉన్నప్పుడు ఆయన జల ప్రవాహాన్ని తీసుకొచ్చాడండి. ఎంత భయంకరమండి. మనము దేవునికి కోపం తీసుకురాకూడదు. దేవుడి కోపం వస్తే ఆయన మొట్టమొదటగా చేసేది జల ప్రవాహమే. జల ప్రవాహం చూస్తున్నాం కదా! ఆ తర్వాత 7 అధ్యాయం 4 వచనంలో చూసినప్పుడు ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. వేయుదునని నోవాహుతో చెప్పాను. అట్లు నోవాహు చేశాడు. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లు దేవుడు చెప్తున్న ఈ వాక్యాన్ని సెలవిస్తున్నప్పుడు జలప్రవాహం వస్తుంది అన్నప్పుడు నోవాహు గారికి 600 సంవత్సరాలు. ఇదిగో నేను 7 దినాల్లో ఇంకా 40 పగలు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదని చెప్తున్నాడు. ఆయన ఎంతో తన స్వహస్తాలతో తయారు చేసుకున్న వాటిని తన నోటి మాట చేత సృష్టించిన ప్రతి దాన్ని మరి దేవుడు మరి అక్కడ కోపం వచ్చి ఆయన ఎంతో బాధపడి ఆయన ఎంతో సంతాపపడి మరి దేవుడు మరి అక్కడ జల ప్రవాహం తీసుకొస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే మహా 7 అధ్యాయం 11 వచనంలో చూసినప్పుడు రెండో నెల 17వ దినమున ఆ మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. మనం మొదటగా చూసాం కదా! భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఈ భూమి ఎలా ఉంది ఫస్ట్? భూమి నిరాకారంగాను శూన్యముగా ఉన్న భూమిని ఆయన చక్కగా అందమైన సృష్టిగా
అన్ని రకాలుగా తన మాట చేత సృష్టించిన దేవాది దేవుడు ఈ రోజు ఆ మహా అగాధ జలముల యొక్క తూములను విప్పుతున్నాడు. ఎప్పుడైతే దేవునికి కోపం వస్తే దేవుని యొక్క కోపం మొదటిగా దేవుడు జల ప్రవాహాన్ని తీసుకొస్తున్నాడు. చూస్తున్నాం కదా! మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడబడెను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన బలవంతుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడికి కోపం వచ్చినప్పుడు మహా అగాధ జలములు అంట తూములు ఇప్పబడుతుందంట. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగలును, 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిపించెను. అవును, దేవునికి కోపం వస్తే ఆయన నీటి ద్వారా పరిశుద్ధపరిచేశాడు. మరి చూస్తున్నాం కదా! నీరు పరిశుద్ధపరుస్తాది. అటువంటిదే ఆయనకి ఇష్టం లేని పని చేసినప్పుడు, ఆయనకి ఇష్టం లేని కార్యం జరిగినప్పుడు, ఆయన అక్కడ సంతాపం పొంది, నేను ఇగో ఎంతో చక్కగా ఈ లోకంలో ఉండమని, వారిని ఆశీర్వదించి ఫలించమని, అభివృద్ధి పొందమని అంటే, వారి నరులు బాగా వారి హృదయం చెడిపోయింది. ఈ లోకంలో ఉన్న సృష్టి అంతా పాడైపోయిందని దేవుడు సంతాపపడి, వారిని శుద్ధి చేయడానికి జల ప్రవాహాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆ జల ప్రళయం ద్వారా, మహా అగాధ జలముల ద్వారా, ఆకాశ తూముల ద్వారా, 40 పగలు 40 రాత్రుల ద్వారా మరి ఆ సృష్టి అంతా నూతన పరచబడింది. కొత్తగా మార్చబడింది. అక్కడ మళ్ళీ దేవుని దృష్టి యందు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడైన నోవాహు గారిని మళ్ళీ ఆశీర్వదించి, దేవుడు మళ్ళీ నూతన సృష్టిగా నోవాహు గారి సంతానంగా మనం మరి లోకంలోకి వచ్చాం. నోవాహు గారి తాలూకా మరి తర్వాతే అబ్రాహాం గారి మనవడు నోవాహు గారి మనవడే అబ్రాహాం గారు. మనం అందుకే అబ్రాహాం గారి సంతానంగా మారాం. ఆదాము సంతానంగా వచ్చిన మనల్ని మళ్ళీ అందరినీ ఆయన పరిశుద్ధపరిచి, పవిత్రపరిచాడు జలప్రళయం ద్వారా. నూతన పరిచి, నూతన సృష్టిగా మనల్ని మళ్ళీ తిరిగి దేవుడు నిర్మించుకున్నాడు. అవును, ఆయనకు కోపం వస్తే మళ్ళీ మనల్ని పరిశుద్ధపరిచే గొప్ప దేవుడు. జల ప్రవాహం ద్వారా ఈ సృష్టినంతటిని ఆయన మళ్ళీ నూతన సృష్టిగా మార్చాడు. రెండోది చూసినప్పుడు దేవుడు మనకి అవసరమైనప్పుడు తన శక్తి చేత, తన బలము చేత మనల్ని విడిపించడానికి కూడా దేవాది దేవుడు తన శక్తి గల నీటినే వాడుకుంటాడు. ఎంత గొప్ప దేవుడండి! మనం చూసినప్పుడు ఇజ్రాయేలీలు ఎంతో చక్కగా మరి ఐగుప్తు దేశం నుంచి సంతోషంతో వాళ్ళు వచ్చేస్తుంటే, మరి వారి ముందు ఎర్ర సముద్రం వచ్చింది. వెనకనేమో వెనకనేమో ఐగుప్తీయులొచ్చారు. ఒక వెనకనేమో ఐగుప్తీయులు ఇజ్రాయెల్‌ని తరుముతుంటే, ముందేమో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కానీ దేవుడు ఆయన శక్తిని చూపించే దేవుడు. అదే మనం ఇక్కడ ఆలోచించినప్పుడు ఇక్కడ మనం ఆలోచిస్తుంటే, ఎందుకు సముద్రం వచ్చింది అనుకోవాలి? ఏమన్నా మరి మంచిగా ఒక అడవి రావచ్చు కదా! లేదంటే ఒక కొండ రావచ్చు కదా! అంటే, వాళ్ళు చక్కగా దేవుని సహాయం లేకుండా ఎక్కేస్తారు. లేదంటే వారు పక్కకి పారిపోదురేమో, ఐగుప్తులు తరుగుతున్నారని. గాని దేవుని యొక్క శక్తి చూపించాలి అంటే, దేవుని యొక్క పవర్ చూపించాలంటే, దేవుని యొక్క మరి ఆయన ఆహ్, మన జీవితాల్లో జరగలేని కార్యాలు మనం అనుభవించాలంటే, మనము మన ముందు అప్పుడప్పుడు ఈ ఎర్ర సముద్రం లాంటి ఎదురవుతుంటే, అప్పుడు దేవుడు ఎర్ర సముద్రం ఎందుకు వచ్చింది అంటే, మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు వచ్చే ఎర్ర సముద్రము లాంటి ఇంపాసిబుల్ థింగ్స్ సముద్రాన్ని ఎవరు 2 పాయలుగా చేయలేరండి. సముద్రాన్ని 2 పాయలుగా చేయలేరు. ఆరిన్నేలగా చేయలేరు. గానీ ఆ దేవాది దేవుడు సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు మాత్రం 2గా మార్చగల గొప్ప దేవుడు. వాటర్‌కి వాటర్‌కో శక్తి ఉంది. అంటే వాటర్‌ని మనం ఉ ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడితే చక్కగా ఓ ద్రవ పదార్థంగా మారుతాది. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు మరి సముద్రాన్ని ఆయన 2 గోడలుగా మార్చేసి, 2 ఆరిన్నేలగా మార్చేసాడు. ఎంత గొప్ప దేవుడండి! మనం చూసినప్పుడు ఇక్కడ 14 అధ్యాయం నిర్గమాకాండం 14 అధ్యాయంలో చూసినప్పుడు వారి ఎదురుగుండా ఇజ్రాయేలీయులు మరి దేవుడిచ్చిన వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తుంటే వారి ముందు ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. పోన్లే కాసేపు ఆగుదాము. పోన్లే తర్వాత చూద్దాం. ఇంకో పక్క దారి నుంచి వెళ్దామని అనుకునే లోపే ఎనక నుంచేమో ఐగుప్తీయులు తరుగుతూ వస్తున్నారు. 5
500 రథాలతో వస్తున్నారు. ఇనుప రథాలతో వస్తున్నారు. వెనక్కి పారిపోలేరు, ముందుకి వెళ్ళలేరు. అటువంటి భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఏర్పడుతుంటాయి. గాని దేవుణ్ణి ఆశ్రయించువారు, దేవుని శక్తిని ఆశ్రయించు వారికి దేవుడు సహాయం దయచేసే దేవుడు. మరి అక్కడ చూసినప్పుడు వారు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు 14 అధ్యాయం, నిర్గమాకాండం 14 అధ్యాయము 13 వచనంలో అంటున్నాడు, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయి రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకై ఉండవలనని ప్రజలతో చెప్పెను. దేవుని సేవకుడైన మోషే చెప్తున్నాడు, మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. ఎందుకంటే దేవుడు మీకు కలగబోయే రక్షణను మీరు చూస్తారు. మీరు మీ పక్షాన, యెహోవాయే మీ పక్షాన యుద్ధము చేయును. కాబట్టి మీరు ఊరకే నిలిచి ఉండండి. భయపడొద్దు అని మోషే ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అవును, అక్కడ మనం మన జీవితాల్లో కూడా చూస్తున్నప్పుడు ఎదురుగుండా మనం అడ్డుగా మనకి ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు వస్తుంటాయి. గానీ మనం ఏం చేస్తుండాలంటే, మనము ఆశ్రయించిన జీవజల నదిని, జీవజల ఆహ్, జీవజలమైన దేవాది దేవుణ్ణి, జీవగల దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, మన పక్షమున ఆయన యుద్ధము చేసే దేవుడు. మనం ఊరకే నిలుచుండి చూస్తుంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఇక్కడ ఇజ్రాయెల్ జీవితాల్లో కూడా అదే జరిగింది. వారికి మరి ఐగుప్తులకి అడ్డుగా దేవుని యొక్క మేఘం, అగ్నిస్తంభం అడ్డుగా నిలిస్తే, మరి ముందేమో దేవుడి దారి ఏర్పడింది. మన శత్రువుల్ని వెనక తోలే దేవుడు, గొప్ప దేవుడు ఆయన. మరి ఇక్కడ ఎర్ర సముద్రానితో దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యం చేస్తున్నాడు. ఒక నీటి ద్వారా మహాసముద్రంగా ఏర్పడిన ఆ నీటి ద్వారా దేవుడు కార్యం చేస్తున్నాడు. మనుషులెవ్వరూ దానిని దారి చేయలేరు. నీరు ఇప్పుడు వేసామంటే నీరు ప్రవహిస్తూనే ఉంటది తప్ప అది ఆగదు. మనం ఒకవేళ ట్యాప్ కట్టేస్తే ఆగిపోద్దేమో గాని నీటిని మీరెప్పుడైనా చేత్తో పట్టుకోగలరా? లేదంటే ఒక గుప్పెడుతో పట్టుకోగలమా? లేదు. అటువంటి దానిని దేవుడు ఒక ఫ్రీజ్ చేసినట్లు చక్కగా మరి దేవుడు దాన్ని చేస్తున్నాడు. అది 14 అధ్యాయము 20 వచనం నుంచి చూసినప్పుడు 15 వచనం చదువుదాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఏంటి, ఒక కర్ర చాపితే మరి పాయలుగా అయిపోతదా? లేదంటే ఆరిన నేలగా అయిపోతదా? మనం ఒకసారి నేల మీద కొంచెం ఒక గ్లాస్ వాటరేసి మట్టి నేల మీద ఒకసారి గచ్చు మీద ఏసి చూడండి. అది మళ్ళీ ఇలా గీత గీస్తే మళ్ళీ ఆ నీరు ఇలా కలిసిపోతది. మనం దాన్ని చేయలేం. ఒక గ్లాసు నీటిని మనము పాయలుగా చేయలేం గానీ, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము సాధ్యపరిచే దేవుడు. మహాసముద్రంగా ఉన్న ఆ సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేస్తున్నాడండి. దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయన ఊహించలేని కార్యాలు చేసే దేవుడు. మరి 21 వచనంలో చూసినప్పుడు, మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. చూస్తున్నాం కదండీ! గోడలుగా మారిపోయంట. ఆయన ఆ సముద్రపు నీటిని ఒక గోడగా మార్చేసి మధ్యలో ఆరిన నేల మీద మరి ఇశ్రాయేలీయులు చక్కగా ఆరిన నేల మీద నడిచెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా పోనీ కొంచెం వాటర్ ఏసిన తర్వాత మనం చూస్తే అదంతా బురదగా మారిపోవాలి. గానీ ఇక్కడ ఆరిన నేలగా మార్చేస్తున్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా ఆ జీవ జలముల ఊట యొద్దకు మనం వచ్చినప్పుడు, దేవాది దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, ఆ నీటి మనకు అడ్డుగా ఉన్న ఎర్ర
సముద్రం అనే ఆపద నుండి, సమస్య నుంచి, అనారోగ్యం నుంచి దేవుడు చక్కని దారి చేసి మనల్ని అవతల ఒడ్డుకి చేర్చే దేవుడు. గొప్ప దేవుడండి. ఆయన శక్తిమంతుడై ఉన్న దేవాది దేవుడు. సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడండి. మనము చేతితో ఉన్న మన ముందున్న ఆ నీటిని మనం చేయలేము గానీ, మన దగ్గరున్న ఆ మట్టితో వేసిన నీటిని మనం చేయలేము గానీ, దేవుడు మహాసముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని 2 గోడలుగా మార్చేశాడండి. చక్కగా ఆరిన నేల మీద వారు నడిచి వెళుతున్నారంట. దేవాది దేవుడు. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, ఎంత గొప్ప కార్యమండి. దేవుడు మన జీవితంలో ఆయన కల్పించుకుంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు. మొదటిగా నీటి ద్వారా ఆయన వారి జీవితాల్లో గొప్ప కార్యం చేశాడండి. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎవరు చేయలేని ఆశ్చర్య కార్యాలను మన జీవితాల్లో భీకరమైన, మహత్తరమైన కార్యాలు చేసే గొప్ప దేవుడిని మనం ఆశ్రయించున్నాం. ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేసి ఇజ్రాయెల్‌ని ఆరణ్యాల మీద నడిపించాడు. ఎప్పుడైతే ఇజ్రాయేలీయులు ఆ సముద్రపు గట్టు మీదకు వచ్చేసారో, వెంటనే వారి ఎనకాతలే వస్తున్న మరి ఐగుప్తు సైన్యం ఆ నీటిలో మునిగిపోయింది. ఇప్పుడు వరకు చరిత్రలో ఎర్ర సముద్రంలో ఆ ఐగుప్తీయుల యొక్క సైన్యం అక్కడ ఉందని ఇంకా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఇందాకల మనం మాట్లాడుకున్న ఆ జల ప్రళయం దాని యొక్క నమూనా కూడా నోవహు గారు కట్టుకున్న ఆ ఆ పడవ ఓడ కూడా ఆరారోతు కొండ మీద దాని యొక్క నమూనా ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇవన్నీ దేవుని యొక్క నిజమైన క్రియలండి. ఇవెప్పటికీ మారిపోవు. దేవుని యొక్క అద్భుతాలు అవి మన జీవితాల్లో నిజంగా జరిగినవి. వీటిని సైంటిస్టులు ఇంకా కనిపెడుతూనే ఉన్నారు. వాటిని సరైన దానిలో వాటి మీద వాళ్ళు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడి యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన యుగములు ఉండే దేవుడు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలములో నిరంతరం మనతో నివసించే దేవుడు. ఆ రోజు వారికి సహాయం దయచేసిన దేవుడు, మనకి కూడా సహాయం దయచేసే దేవుడు. నీరు చాలా ఇంపార్టెంటు. ఆయన మరి జల ప్రవాహం ద్వారా, జల ప్రళయము ద్వారా అప్పుడు సృష్టినంతటిని, ఆదాము గారు జీవించే సృష్టినంతటిని ఆయన పరిశుద్ధపరిచి నోవహు గారి ద్వారా నూతన సృష్టిగా ఏర్పాటు చేశాడు. అలాగే తన ఎర్ర సముద్రం ద్వారా ఆయన మన పక్షాన ఉండి మనల్ని ఊరక నిలబడి చూడమన్నాడు. భయపడవద్దు, మీ పక్షాన నీ నుండి యుద్ధమాడే గొప్ప దేవుడు మీకున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడండి. ఎంత మంచి దేవుడండి. అటువంటి దేవుని దగ్గరికి వస్తున్న మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దేవుడు కుమ్మరించును గాక. అంతేకాకుండా మనం చూసినప్పుడు వారు ఎప్పుడైతే దాహంతో ఉంటున్నారో, వాళ్ళు ఇది అంతా దాటి వస్తూ ఆ కొండలు, పర్వతాలు, ఆ ఎడారులు అన్ని దాటుకొని వస్తున్నప్పుడు, అరణ్యాన్ని ఇజ్రాయిల్ అంతా దాటుకొని వస్తున్నప్పుడు వారికి కావలసిన నీటిని ఒక బండ ద్వారా దేవుడు తీసుకొచ్చాడండి. అవునండి, మనకి ప్రొవిజన్, మనకి కావలసిన పోషణ, మనకు కావలసిన శక్తిని, దేవుడు కావలసిన బలాన్ని కూడా ఒక బండ ద్వారా దయచేస్తాడు. ఆయనే క్రీస్తైన బండ. మన బండ దేవాది దేవుని అని యేసుక్రీస్తు అనే బండ. ఆ బండ మీద మనం పునాది వేసి కట్టుకుంటే దేవుని యొక్క సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉంటది. అది ఎటువంటి గాలి వచ్చినా, ఎటువంటి తుఫాను వచ్చినా బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని ఇల్లు వలె ఉంటది. అలాగే మనము కూడా దేవుని యొక్క పునాది అనే ఆ బండ మీద మన హృదయాలను దేవుని సన్నిధిలో కట్టుకుంటూ ఉండాలి. బలంగా కట్టుకుంటూ ఉండాలి. దేవుని యొక్క పోషణ మనకు లభిస్తాదని, దేవుని యొక్క ఆశ్రయం మనకు ఉంటాదని, దేవుని యొక్క ఆధారం మనకు ఉంటాదని, దేవుని యొక్క సహాయం మనకు ఉంటాది అని మనము దేవుని సన్నిధిలో ఆ యేసుక్రీస్తు అనే బండ మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తుంటాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటాడు. ఆయన బండలో నుండి నీళ్లు రప్పించాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు
దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీగా, ఎప్పుడైతే వారు ఆ నీళ్లు కావాలని మొరపెట్టినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ దుఃఖంతో బాధతో నీళ్లు కావాలి మనం చనిపోతున్నామని వాళ్ళు వాదిస్తూ త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని చెప్పాను. అప్పుడు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుక్కుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఆ హోరేబులోని బండ మీద మీకు ఎదురుగా నిలుస్తాను, వెళ్ళి ఆ బండను కొట్టు నీకు నీళ్లు ఇప్పిస్తాను అన్నాడు. బండ నుండి నీళ్ళిచ్చే దేవుడండి. మనకి అడ్డుగా ఉన్న కొండలనైనా బండలనైనా ఆయన మరి రెండుగా చీల్చి మనకు కావలసిన దానిని దేవుడు దయచేసే దేవుడండి. ఆయన సమృద్ధి జీవంతో నింపే దేవుడండి. ఆయన సమృద్ధి జీవంతో మనల్ని పోషించే దేవుడండి. ఆయన సమస్తము మనకు అనుగ్రహించడానికి, అది ఎటువంటి బండ వంటి సమస్య అయినా, అది ఎటువంటి కదలలేని పరిస్థితి అయినా సరే, ఊహించలేని ఆ భయంకరమైన పరిస్థితి అయినా సరే, దేవుడు దానిని బద్దలు కొట్టి మన కొరకు ఆయన దాని నుండి మనకి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడండి. బండ వంటి బండ నుంచి దేవుడు నీటిని రప్పించాడు. అవును, మన కొరకు ఎన్నెన్నెన్నో అద్భుతాలు చేసే దేవుడండి. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన నీటి ద్వారా, జల ప్రవాహం ద్వారా మరి పరిశుద్ధపరిచాడు. మరి నీటి ద్వారా మహాసముద్రం, ఎర్ర సముద్రాన్ని మనకి దారిగా మార్చాడు. మరి మనల్ని బండ వంటి బండల్లోంచి మనకి నీటిని రప్పించి మన దప్పికను తీర్చాడు. ఎంత గొప్ప దేవుడండి. మన హృదయాలు బండ వంటి మన హృదయాలను కూడా ఆయన పరిశుద్ధపరిచే గొప్ప దేవుడు. మరి అందుకే అంటున్నాడు కదా, ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం, ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నేను మీ మీద శుద్ధ జలాన్ని ప్రకటిస్తాను అంటున్నాడు. చూద్దామా? ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం చూసినప్పుడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారు గాను మిమ్మును చేసేదను. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నిన్ను నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానీక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును అన్నాడు. అవునండి, మన గుండెలు బండ వంటి రాతి గుండె అంట మనలోంచి తీసివేస్తాడంట. మాంసపు గుండెను, మెత్తని ఆయన హృదయాన్ని, జీవగల హృదయాన్ని, జీవాత్మ కలిగిన హృదయాన్ని, ఆయన పరిశుద్ధ జలాన్ని మన మీద వేసి, ఆయన పరిశుద్ధ జలముతో మనల్ని పవిత్రపరిచి ఆయన కొరకు ఏర్పాటు చేసుకుంటాడంట. నూతనంగా మనల్ని ఏర్పాటు చేసుకుంటాడంట. ఎంత నూతన స్వభావాన్ని ఇస్తాడంట. నూతన హృదయాన్ని దయచేసే దేవుడండి. అంతే కాకుండా మనల్ని ఆయన దీవించి ఆశిస్తున్నాడు. మన మీద ఉన్న సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానీక ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడంట. ఎంతగా మనల్ని పోషిస్తున్నాడండి. మనలో ఉన్న బండ వంటి రాతిని ఆయన వాక్యం అనే కర్రతో కొట్టినప్పుడు మనలో దేవుని యొక్క కార్యము జరుగుతుంది. దేవుడు అంటున్నాడు కదా, ఆయన వాక్యము సుత్తి వంటిది అంటున్నాడు. అవును, ఆ సుత్తితో మనలో ఉన్న గట్టి హృదయాన్ని, కళంకమైన హృదయాన్ని, అపవిత్రమైన హృదయాన్ని ఆయన తన వాక్యముతో కొట్టినప్పుడు, ఆయన పరిశుద్ధ జలాన్ని మన మీద కుమ్మరించినప్పుడు మనలో ఉన్న అపవిత్రత అంతా తీసివేసి, ఆ రాతి గుండెనంతటిని తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని దయచేస్తాను అన్నాడు. నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని దయచేసి మన మీద ఉన్న సకలమైన అపవిత్రతనంతా తీసివేసి ఆయన మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడండి. అవును, మన పోషకుడు, మన సంరక్షకుడు, మన విమోచకుడు, మనల్ని రక్షించే గొప్ప దేవుడు మనకున్నాడండి. మనం ఎంత గొప్ప వారు దేవుని ఆశ్రయించి ఉన్నామండి. దేవుడే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్న దేవుడు. అంతేకాకుండా మన జీవితాలలో వచ్చే గాలి వంటి తుఫానులను ఆయన
అణిచివేసే దేవుడు. అవి సముద్రము లాంటి మన మీదకి కెరటాలు వలె వస్తున్నా సరే ఆయన అణిచివేసే దేవుడండి. మరి మత్తయి యేసు ప్రభు గారిని చూసినప్పుడు మత్తయి సువార్త 14 వచనంలో చూసినప్పుడు ఆయన గాలి తుఫాన్లు సముద్రాలను కూడా ఆయన మాట చేత గద్దించే దేవుడు. మన జీవితాలు అప్పుడప్పుడు సముద్రం వంటి బాధలు, అగాధ జలములు మన మీద పొర్లి పారిన అగ్ని వంటివి మరి కష్టాలు మన మీద కుమ్మరింపబడినా సరే మనం భయపడం. ఎందుకంటే మనము జీవజల ఊట అయిన దేవాది దేవుని ఆశ్రయించున్నాం. జీవనది మన దగ్గర ప్రవహిస్తుంది. ఎక్కడైతే జీవనది ప్రవహిస్తుందో అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉంటుంది కాబట్టి మనము భయపడం. దేవుడి యొక్క సన్నిధిలో మనం నిత్యము వర్ధిల్లుతూ ఆయన సన్నిధిలో మనం ఆశింపబడుతూ ఉంటాం. ఆయన కాపుదలలో కనికరించబడుతుంటాం కాబట్టి మనం భయపడం. దేవుని యొక్క కార్యాలు గొప్ప కార్యాలండి. 14వ అధ్యాయం 25వ వచనం నుంచి చూసినప్పుడు రాత్రి అప్పటికి ఆ ధోని దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4 జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట చూచి శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవుమని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. అదంతా చూసినప్పుడు అంతటా ధోనిలో అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడతావని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. చూస్తున్నాం కదా, దేవుణ్ణి ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మన మీద వస్తున్న ఆ గాలి సముద్రమైనా ఆ తుఫాన్ అయినా సరే దేవుడు అణచివేసే దేవుడు. మరి ఎప్పుడైతే ఆ శిష్యులు ఆ పడవ మీద వెళుతుండగా మరి వారికి తెల్లవారుజాము 4 జాము అవుతుందంట, 4 జాము అవుతుందంట. ఆ సమయంలో మరి చాలా భయంకరమైన రాత్రి 4 జామున ఆయన సముద్రం మీద నడుచుచు గాలి తుఫాను వస్తుందంట. ఆ గాలి ఎదురైనందు అలల వేళ కొట్టబడుతుందంట. మన జీవిత నావ కూడా అప్పుడప్పుడు గాలి తుఫానులతోటి కొట్టబడుతూ ఉంటది. మన జీవిత ప్రయాణంలో అనేక రకమైన శోధనలు, శ్రమలు నిందలు, బాధలు వస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం ఆశ్రయించినప్పుడు, యేసుక్రీస్తు అని మనం ఆశ్రయించినప్పుడు, ఆ జీవజలమందు మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మన జీవితాలలో ఆ గాలి తుఫానులన్నీ అణచివేసే దేవుడు. దేవాది దేవుడు సముద్రాన్ని అణచివేసే గొప్ప దేవుడండి. అవును, దేవుడి యొక్క అద్భుతాలు ఇంకా ఇలా చూస్తూ వెళ్తుంటే చాలా ఉంటాయి. ఈ నీటి విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. నీటి ద్వారా స్వస్థత ఇస్తున్నాడు. నీటి ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. నీటిలో మనకి దారి ఏర్పాటు చేస్తున్నాడు. బండల నుంచి నీళ్లు ఏర్పాటు చేస్తున్నాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన జలప్రళయం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి నూతన సృష్టిగా మారుస్తున్నాడు. ఆయన పవిత్ర జలాన్ని, పరిశుద్ధ జలాన్ని మన మీద కుమ్మరించి ఆయన మన మీద ఉన్న అపవిత్రతంతా తీసివేసి నూతన హృదయాన్ని, నూతన సృష్టిగా మనల్ని మారుస్తున్నాడండి. మనల్ని పోషిస్తున్న దేవుడు. అటువంటి దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకారుడు. ఇంత గొప్ప సాక్షి సమూహం అని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక ఏప్రిల్‌కి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూసిన 19వ వచనం చూసినప్పుడు యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కనుక మనస్సాక్షి కల్మషం తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి
యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమున చేరుదము. దేనితోటండి? నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై వాక్యముతో మనము కడుగబడుతున్నప్పుడు నిర్మలమైన శరీరాలుగా, పరిశుద్ధ శరీరాలుగా, కల్మషం తోచకుండా ప్రోక్షింపబడిన హృదయాలు గలవారై నిర్మలమైనగా ఉంటూ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి అంతేకాకుండా యథార్థ హృదయముతో మరి దేవుని సన్నిధికి చేరడానికి ఆయన పరిశుద్ధ జలమైన వాక్యము ద్వారా మనం కడగబడుతున్నాం. దేవుడే మనకి వాక్యము ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆనాడు మోషే గారు కర్ర పట్టుకొని నించున్నప్పుడు, ఇదిగో ఇప్పుడు చూడండి, మీరు ఊరక నిలబడి చూడండి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయనని తన కర్రను చాపిన దేవుడు. ఈ రోజు నీ కర్ర, నా కర్ర ఇదే దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకొని నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ఉదకంతో నువ్వు నడుస్తున్నప్పుడు, ఎటువంటి మార్గమైనా సరే దేవుడు దానిని మరి సరళం చేసే దేవుడు. అందుకే దేవుడు మరి వాక్యం అంటుందిగా, నీ వాక్యము 119 కీర్తన 119 కీర్తన అంటాది, దేవుని వాక్యాన్ని గురించి, నీ వాక్యమే నన్ను బలపరిచే వాక్యం. అటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని మనకి ఆధారమై ఉంది. ఆ వాక్యముతోటే మనం కడగబడుతున్నాం. మనం శుద్ధీకరించబడుతున్నాం. ఉదక స్నానం చేస్తున్నాం. ఎందుకోసం? దేవుని సన్నిధిలో మనము నిర్మలముగా మరి దేవుని యథార్థ హృదయము కలిగి దేవుని సన్నిధిలో నిలిచి ఉండడానికి వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. 119 కీర్తన 50వ వచనంలో అంటుంది. దేవుని వాక్యము, ఈ 119 కీర్తన అంతా దేవుని వాక్యం గురించే చెప్తాది. అందులో వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు, దేవుని శాసనాలతో మనం నడిచినప్పుడు మన మార్గాలను సరళం చేస్తుంటది. మనల్ని పరిశుద్ధపరుస్తుంటది అంట. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అవి సంతోషం పుట్టించడమే కాకుండా మంచి మంచి ఆలోచనలతో మన మార్గాన్ని సిద్ధపరచడానికి అవి ఉపయోగపడుతుంటాయి. నీ ఉపదేశములను అనుసరించి నడుచుకున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడింది అంటున్నాడు. వాక్యము, అవును, వాక్యం మనకు వరాలుగా మారిపోతుంటది. దేవుడు అంటున్నాడు, దప్పిగొన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు మరి జీవజల నిత్య జీవనకి జీవజలనే ఊరెడి నీటి పొగగా చేస్తానని అన్నాడు. అవును, నీ దప్పిక తీరాలి అంటే, నీ ఆశలు తీరాలి అంటే, నీకున్న కలతలు, నిందలు, బాధలు, అనారోగ్యాలు, అవమానాలు తీరాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. వాక్యమై ఉన్న దేవుడు నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. ఆ వాక్యం అనే జీవనది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ నెల నెల కాపులు కాయను. ఆయన యొక్క ఆశీర్వాదాలతో, మరి ఆయన యొక్క దీవెనతో, ఆయన యొక్క తలాంతులతో దీవించి ఆశించే దేవుడు. ఆయన ఆహారానికంట మరి ధాన్యానికి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో వారిని పోషించు అని దేవుడు ఆజ్ఞ ఇస్తాడంట. ఎప్పుడు? ఆయన పరిశుద్ధ జలము, వాక్యం అనే జలముతో నువ్వు కడగబడినప్పుడు, ఉదక స్నానం చేయించబడినప్పుడు, ఆయన కొరకు పరిశుద్ధపరచబడినప్పుడు ఆయన మనల్ని పోషించే దేవుడు. ఆయన మన మీద ఉన్న అపవిత్రతనంతటిని ఆ జల ప్రళయంలో, నోవాహుకార కాలంలో ఎలా అయితే కడిగి వేశాడో, నిన్ను నన్ను అలా నూతన సృష్టిగా కడిగి పవిత్రపరిచి ఆయన కొరకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని దయచేసే దేవుడు. రాతి గుండెను తీసివేసి మెత్తని హృదయాన్ని దయచేసే దేవుడు. అవుని వాక్యం మన బండ వంటి హృదయాలను ఆయన వాక్యం అనే స్తుతితో మనల్ని మెత్తని హృదయాలుగా మారుస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన అద్భుత దేవుడు. వాక్యం అనే జీవము గల ఈ నీటిని ఎక్కడైతే ప్రవహిస్తుందో, మరి కీర్తన 1వ అధ్యాయం చూసినప్పుడు ఆయన అన్నాడు కదా, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. అవును, ఎప్పుడైతే నువ్వు రోజు వాక్యాన్ని ధ్యానిస్తూ, దాన్ని చదువుతూ, దాన్ని మెమరైజ్ చేసుకుంటూ, ఆ వాక్యాన్ని భుజిస్తూ ఆహారంగా తీసుకుంటున్నావో, నువ్వు చక్కని
దేవుని నీటి కాలువల యొద్ద నాటబడిన వాడిగా మారిపోతున్నావు. అది ఆకు వాడక తన కాలమందు ఏ రోజైతే నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలో, ఏ రోజునైతే ఈ కార్యం జరగాలని దేవుడు అంటున్నాడో, ఆ రోజు అదే టయానికి, అదే సమయానికి, అదే కాలానికి దేవుడు కంప్లీట్ చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు! నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ కొరకు దేవుడు ఏర్పరిచిన టైం ప్రకారమే సమస్తం జరగాలి అంటే దేవుని వాక్యం అనే నీరు యొద్ద నువ్వు నాటబడి ఉండాలి. దేవుడు ఎప్పుడు ఆ నీటిలో మనము ఆ దేవుని యొక్క వాక్యం అనే నీరు మన మీద ప్రవహిస్తున్నప్పుడు, ఆ జలముతో మనం కడుగబడుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండి మన కార్యాలన్నీ దేవుడు సఫలపరిచే దేవుడు. అంతేకాకుండా కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు కదా, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచునివంట. అవును, ఆ నది జీవ నది, దేవుని వాక్యమే ఆ నది. సంతోషపరుస్తుంటున్న దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు సంతోషంతో మనల్ని ఆశ్రయించే దేవుడు. ఆయన ఆ పరిశుద్ధ స్థలానికి మనం ఎప్పుడైతే ఆశతో పరిగెట్టుకొని వస్తున్నామో దేవుడు మనల్ని ఆశ్రయించి దీవించి మన యందు ఆయన కృప సమృద్ధితో నింపి ఆయన సమృద్ధి జీవంతో ఆశ్రయించే గొప్ప దేవుడండి. అవును, మనము నీటితో ఆ ఉదకంతో వాక్యం అనే ఉదకంతో కడగబడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆశ్రయించి, దీవించి, సమృద్ధిగా నింపి బలపరిచే గొప్ప దేవుడు. నీటితో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఈ వాక్యాన్ని ఇంకా చూస్తే చివరి వరకు ప్రకటన గ్రంథం వరకు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసిన ఎన్నో అద్భుతాలు నీటి ద్వారా చేశాడండి. నీటిని ద్రాక్షారంగా మార్చాడండి. అవును, మన జీవితాలను మారావంటి మన జీవితాలను మధురంగా మార్చే దేవుడండి. అవును, అలాగే చూసినప్పుడు ఇజ్రాయేలీలు చక్కగా ఆ నీరు కావాలని అడిగినప్పుడు ఒక మారా వంటి చేదైన నీటి దగ్గరికెళ్తే దేవుడు ఆ నీటిని మధురంగా మార్చాడండి. ఎన్నో అండి, ఒకటి కాదండి. ఒకరి విషయంలో కాదు, నీటి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. దేవుని సన్నిధిలో నీరు ఎంతగానో ఉపయోగపడింది. ఆ నీరే దేవుని వాక్యం, పరిశుద్ధ వాక్యం. ఆ పరిశుద్ధ వాక్యమే పరిశుద్ధాత్మ. దేవుడు మన మధ్యలో ఉండి మనతో మాట్లాడుతున్నాడు. మనము వాక్యముతో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. ఆ నది ఎక్కడికైతే ప్రవహిస్తుందో అక్కడ సమస్తము బ్రతుకును అన్నాడు. దేవుని స్వరం, దేవుని వాక్యం ప్రవహిస్తుందండి. ఆ వాక్యం పరిగెత్తుతుందండి. వాక్యం వడివడిగా పరిగెడుతుంది. ప్రవాహం వలె పరిగెడుతుంది. ఆ వాక్యముతో నింపబడుతున్నప్పుడు నువ్వు నేను జీవిస్తున్నాం. మరి దేవుని సమస్తాన్ని బ్రతికిస్తున్నాడండి. గొప్ప దేవుడండి. మనం జీవము గల దేవుణ్ణి ఆశ్రయించున్నాము. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. నిన్న మనం చూసినప్పుడు ఆ వాక్యం ఆ నది వడివడిగా ప్రవహిస్తుందంట. అవును, వాక్యం పరిగెడుతుంది. మనల్ని దిద్దుబాటు చేయడానికే, మనల్ని దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికే వాక్యం ప్రవాహం వలె ప్రవహిస్తుందండి. కాబట్టి మనం ఆ వాక్యం అనే నీటిలో మనం పరిశుద్ధపరచబడి నూతన హృదయాన్ని, నూతన బలాన్ని, నూతన ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని యొక్క కృపలో దేవుని యొక్క నూతన సృష్టిగా మనము దేవుని కొరకు మరి దేవుని కొరకు వాడబడే ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని అందరినీ చేసుకును గాక. ఆమేన్. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా! నీ వాక్యమని నీటి ద్వారా దేవా మాతో మాట్లాడుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యం ఇదిగో తండ్రి, దేవాది దేవా, నోవా కాలంలో దేవా ఇదిగో తండ్రి జల ప్రళయము ద్వారా దేవా పరిశుద్ధపరిచిన గొప్ప దేవా. అయ్యా ఇదిగో తండ్రి ఈ దినాల దేవా, అయ్యా నీ వాక్యము ద్వారా దేవా మమ్మల్ని పరిశుద్ధపరుచుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కొరకు మమ్మల్ని నూతన సృష్టిగా దేవా, నూతనమైన ఆశీర్వాదాలు పొందుకునే వారుగా దేవా, నూతన బలాన్ని పొందుకునే వారుగా దేవా, నీ వాక్యం అనే జీవంతో దేవా, నీటితో దేవా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలనాడు ఇజ్రాయేలుకు దేవా ఎర్ర సముద్రమును దేవా రెండుగా పాయలు చేసి దేవా వారికి మార్గాన్ని ఏర్పాటు చేసినవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాలు ఎదురవుతున్న దేవా సముద్రం వంటి దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా సముద్రంలో ఉన్న దేవా అలల చేత కొట్టబడుతున్నామేమో దేవా, కష్టాలకు దేవా ఇదిగో తండ్రి కన్నీరులో ఉంటున్న మమ్మల్ని దేవా మాకు సరైన మార్గాన్ని మాకు దేవా నువ్వు దారి చూపించవచ్చు నానయ్యా. అయ్యా మాకున్న అడ్డంగా ఉన్న దేవా, దేవా ఇదిగో ఎర్ర సముద్రం అనే దేవా, అయ్యా మార్గం లేకుండా మూసిపోయిన దారులను దేవా, ఎర్ర సముద్రాన్ని దేవా
రెండుగా మార్చి దేవా నీ శక్తిని మాకు దయచేసిన వాడా అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలను దేవా నీ శక్తితో దేవా నీ మహాశక్తితో దేవా నీ మహాబలముతో దేవా మా జీవిత మార్గాలను దేవా సరళం చేయమడొచ్చున్నానయ్యా మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించడొచ్చున్నానయ్యా నీ రాజ్యానికి చేరడానికి దేవా అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానాలు పొందుకోవడానికి దేవా మమ్మల్ని సరి అయిన దారిలో దేవా అయ్యా నడిపించబడుచున్నాను మా జీవితంలో ఉన్న ఎర్ర సముద్రం అనే దేవా మూసిపోయిన దారిని దేవా రెండుగా చేయమని ఏసునామములో అడుగుచున్నానయ్యా బలవంతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా సర్వశక్తిమంతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో మాలోని దేవా బండ వంటి హృదయాలను దేవా అయ్యా ఇదిగో నీ వాక్యం అనే కర్రతో కొట్టినప్పుడు దేవా మెత్తని రాగు దేవా దేవ మాంసపు హృదయాన్ని మాకు దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా నూతన హృదయాన్ని దయచేసేవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అవునయ్యా నీ పరిశుద్ధ జలాన్ని దేవా నీ శుద్ధ జలాన్ని దేవా మా అపరిమితమైన దేవ హృదయాల మీద కుమ్మరించినప్పుడు దేవా నీ వాక్యముతో మమ్మల్ని కొట్టిబడినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా నీ కొరకు పనికొచ్చే హృదయాలుగా దేవా నిన్ను దేవ కొలిచే విధంగా నిన్ను స్తుతించే హృదయాలుగా దేవా మా హృదయాల నుంచి దేవా జీవ జలాలు ప్రవహించే వారిగా చూడొచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి దేవా జీవ జల నదులు పారున అంటున్నావు కదయ్యా అటువంటి వారిగా దేవా నీ యందు విశ్వాసముతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మా హృదయాలను దేవా బండ మీద బుద్ధిమంతుల వలె దేవా అయ్యా ఇదిగో తండ్రి మా హృదయాలను కట్టుకోవడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా అయ్యా ఇదిగో నీ సహాయంతో దేవా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవా ఇగో నీటి ద్వారా చేసిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత అద్భుత దేవుడో దేవా అయ్యా ఇదిగో తండ్రి మా దేవా మా జీవితాల్లో వచ్చే దేవా అలజడులు దేవా అగాధ సముద్రాలు మమ్మల్ని ముంచిన దేవా అయ్యా ఇదిగో తండ్రి గాలి తుఫానులు రేగిన దేవా అయ్యా ఇగో యేసు క్రీస్తు నామంలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా ఇదిగో తండ్రి సముద్రాన్ని అణిచే గొప్ప శక్తిమంతుడానికి కొందాలు చెల్లిస్తున్నాను గాలి తుఫాన్లు దేవా నీ సన్నిధిలో అణిగిపోయాయ్యా అవునయ్యా అటువంటి దేవా మా జీవితాల్లో ఏర్పడినవి దేవా ఇదిగో మాకున్న కష్టాలు బాధలు కన్నీరు అంతటిని దేవా అయ్యా ఇదిగో తండ్రి గాలి తుఫాన్లు వంటి కష్టాలన్నిటిని దేవా నువ్వు అణిచివేయమడుచున్నానయ్యా నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నాను నీ కృపలో దాయిలో దేవా మేము వర్తిల్లడానికి కృప చూపించడొచ్చున్నానయ్యా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అయ్యా ఆశ్చర్యకరుడు అయ్యా ఆలోచన కర్తవే దేవా అయ్యా నీ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు దేవా నీటి కాలువలు ఎవరు నాటబడినదే దేవా ఆకు వాడక దేవా మేము ఫలమిచ్చే చెట్లు వలె మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా దివారాత్రము నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా దేవా నీ వాక్యాన్ని ఇదిగో ప్రకటించేవారిగా పఠించేవారిగా దేవా నీ వాక్యమే దేవ మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా నీ వాక్యమే మాకు ఆధారమైనదయ్యా నీ వాక్యం అనే నీరు మాకు పోస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి పచ్చని ఒలివా మొక్కల వల్ల మేము చిగురించడానికి నీ కృప చూపించడొచ్చున్నానయ్యా అయ్యా నీ సహాయం మాకు దాయిచ్చబడొచ్చున్నాను మా కుటుంబాలన్నీ చేతిలో పెడుతున్నానయ్యా ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించబడొచ్చున్నాను ఆశించబడొచ్చున్నాను వారి అవసరాన్ని తీర్చబడొచ్చున్నానయ్యా దయగలవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నీ ప్రార్థన కోరిన ప్రతి బిడ్డ మీద దేవా అయ్యా ఇదిగో నీ జీవ జల నదిని ప్రవహింపచేయడొచ్చున్నాను ఇదిగో తల నుండి అరికాలి వరకు దేవా నీ పరిశుద్ధాత్మతో నింపే దేవా వారిలో ఉన్న ప్రతి కళంకాన్ని ముడతను అనారోగ్యాన్ని బాధను తీసివేసి వారి కన్నీటినంతటిని తుడిచివేసి దేవా నీ సన్నిధిలో సంతోషభరితులుగా చేయబడుచున్నానయ్యా నీ ఆనంద ప్రవాహంలోని దేవా అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ మందిరంలో ఉన్న దేవా సంతోషాన్ని సమాధాన్ని మాకు దాయిచ్చబడవచ్చు నీ కృపతో నీ దీవుతో వచ్చి చేరవచ్చు ప్రతి బిడ్డను దీవించబడుచున్నాను నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అయ్యా ఇదిగో నీ ఆత్మీయ కార్యం జరిగించబడుచున్నాను నీ పరిశుద్ధ వాక్యముతో దేవా ఇదిగో వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదాలతో నింపి బలపరచమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచిన వాడా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహీలా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశము ఇజ్రాయేల్ యెరూషలేము యొక్క క్షేమమునకు సుధాకర్ ఆరోగ్యమునకు రేవతి క్షేమమునకు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.
ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.